అంటారా? ఓకే. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను కాబట్టి, మీరు ఎనీ టైమ్ అప్‌డేట్ కాబట్టి, ఈరోజు మీరు నాకు అప్‌డేట్స్ ఇవ్వాలి. ఇది తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూడాలి. ఓకే. ఏపీ అండ్ ఓకే. తెలంగాణ లైవ్‌లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు గూడా మన హ్మ్. ఎనీ టైమ్ అప్‌డేట్స్ ఇస్తారు. నేను కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్సు లెక్కలు మాత్రమేనండి. అవన్నీ ఊహలు. పర్టిక్యులర్‌గా 'యాష్ ముఫారే' గారికి తప్ప ఏపీ అండ్ తెలంగాణ ఎంటైర్ ఇండియన్ ఫౌండర్స్ ఎంతమందున్నారనేది తెలీదు. బట్ ఓవరాల్ కౌంట్ ఎంతమందున్నారు? అప్రాక్సిమేట్‌గా చెప్పండి. పర్టిక్యులర్‌గా నాకు తెలీదు. సార్ సో, ఓవర్ కౌంటెనెన్స్ సార్ ఇప్పుడు 14,00,000 ఫౌండర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఆ! 14,00,000 ఫౌండర్స్ అనేసి దాంట్లో ఇంకా ఓ కనెక్ట్ ప్యాకేజ్ కొనేవాడు అఫిలికేట్స్ ఓ కనెక్ట్ ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి ఓ కనెక్ట్ అఫిలికేట్స్ ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇంకా చెప్పాలంటే దానికి ఎక్కువగా కౌంటింగ్స్ ఉంటారు. కానీ లెక్కలేదు హ్మ్. ఇక్కడ. చెప్పలేదు. అఫిలియేట్స్ అసలు మనం అఫిలియేట్స్ గురించి అసలు ఇక్కడ ఏం మాట్లాడదు. ఓన్లీ సార్ వాళ్ళు కూడా $97తో ఫౌండర్సే. వచ్చిన ఇప్పుడు వాళ్ళమే. లేదు మనం సార్. లేదు సార్. అఫిలియేట్ గురించి ఇక్కడ ఏం లేదు. అఫిలియేట్స్ అసలు అఫిలికేట్‌ని యాడ్ ఎలాంటి చేసుకోవాలి ఎలిగేషన్ సార్. లేదు. లేదు అఫిలికేట్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కూడా ఉంది నెక్స్ట్ జనరేషన్‌లో ఫౌండర్ పోతుంది. ఇంక అఫిలికేటే మనం కూడాను. మీరెలా చెప్తారు? మనం అఫిలియేటే అని. సార్ అక్కడ యూ హావ్ ఎనీ ఎవిడెన్స్? మనం యూ సార్ హావ్ ఎనీ ఎవిడెన్స్? ఎవిడెన్స్ కాదు సార్. ఆ! ఓకే. మీ వాయిస్ చాలా నాయిస్ వస్తుంది. మీ వాయిస్ క్లారిటీ లేదు. మీరు కొంచెం కరెక్ట్‌గా ఎదురుగా ఇట్లా మీరు డైరెక్షన్‌లో కూర్చొని మాట్లాడండి. మీ వాయిస్ రావట్లా సరిగ్గా కట్ అవుతుంది. లేదు కట్ అవుతుంది. ఆ స్పీకర్ తీసేసి మాట్లాడండి. ఇప్పుడు నేను స్పీకర్ తీసి మాట్లాడుతున్నాను కదా! ఇప్పుడు వస్తుందా సార్ వాయిసు? ఆ! ఓకేనా? ఓకే. ఆ! చెప్పండి. మీ సార్ దగ్గరున్న నేనేం ఎవిడెన్స్ చెప్పండి. చెప్తున్నానంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఆహ్, ప్రతీది కూడా నేనొచ్చి సార్ మాట్లాడితే చాలా యాక్యురేటెడ్‌గా దానికి సంబంధించిన లింకులిస్తాను. మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పేది కేవలం కల్పితం. మీకున్నటువంటి నాలెడ్జ్ మాత్రమే. మీ నాలెడ్జ్‌లో అపోహలెక్కువున్నాయి. మీ అపోహల్ని మీకున్నటువంటి మానసికటువంటి సంథింగ్ ఏదో ఇబ్బందుంది. ఒక విషయాన్ని ప్రజల ముందుకొచ్చి మాట్లాడేటప్పుడు చాలా నాలుక పైనుంచి వచ్చే ప్రతి మాట బాణం కన్నా బలమైంది. అది ఒకసారి వదిలిన తర్వాత రామబాణాన్నయినా దేవతలు ఆపగలరేమో గానీ, మన మాటని ఆపలేరు. మీరు కానీ అలాంటి మాటలు చాలా విసిరేస్తున్నారు. యూ డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అఫిలియేట్ అంటున్నారు. దానికి ఎవిడెన్స్ నేను చెప్పనా? ఇప్పుడు చెప్పండి 14,00,000 సార్. మందిని మీరు ఫౌండర్సే కాదు. వీళ్ళు అఫిలియేట్ అంటున్నారు. దానికి నేను మీకు ఇప్పుడు ఎవిడెన్స్ నేను చెప్తాను. మీరు 'యాష్' గారి మీటింగ్ విన్నారా? ఇలా ఈ మధ్య కాలంలో వినట్లేదు. అది చెప్పిందే మీరు చెప్పుకుంటూ ఎన్ని వెళ్తున్నారు కదా వాళ్ళు. మీ వాయిస్ సారీ? హలో సార్ వాయిస్ వస్తుందా? సార్ 'యాష్' గారియి మీరు ఎన్ని మీటింగ్‌లు ఇనుంటారు? సార్ నేను యాష్ సార్‌ది ఎప్పుడు మనకి ఓఎస్ వర్షన్ వస్తుందో కొత్తగా అని చెప్పినారో 1 అది సెకండ్ మీ బ వాయిస్ బ స్లో ఉందండి. ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఒక్కసారి మైక్ ఒకసారి చూడండి సార్ శ్రీ గారు. ఎళ్ళు మమ్మీ దగ్గరికెళ్ళిపో. ఓకే. ఇప్పుడు మంచి వస్తుందా స్ట్రాంగ్ వాయిసు? కాఫీ తీసుకురమ్మని చెప్పు. ఈరోజు స్ట్రాంగ్‌గా మనం మాట్లాడుతున్నాం. మన శ్రీ గారితో బూస్టీ. ఆ! సరే కాఫీ ఇవ్వు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. సార్ ఇప్పుడు వస్తుందా వాయిసు? ఇప్పుడు ఓకేనా మీకి? అసలు మీ వాయిసే రావట్లేదు. ఆహ్, ఇప్పుడొస్తుందా? హలో!